ఫలించలేదు. మీరు వెళ్లి చాలా సేపయింది. మరి రాముడు మీతో ఉన్నారనుకున్నాను. అతనెక్కడున్నారు అని సీతనే అడుగుతున్నారట లక్ష్మణుడు. మేమిద్దరం కలిసి వెళ్ళలేదు. నేను నీ కొరకు ఔషధ మొక్కలు తేవటానికి వెళ్ళాను అని చెప్పి సీత పరధ్యానంగా ఆమె మనసు ఇప్పటికీ చంద్రికతోనే నిండి ఉంది. నీకు నిద్ర పట్టడానికి కావలసిన మొక్కలు నేను తెచ్చాను. వంటశాలలోకి వెళ్ళి పొయ్యి రాజేసి కషాయం తయారు చేద్దామని నీరు కాయటం మొదలుపెట్టింద సీతామాత. మరి ఎంతసేపు కాకుండానే రాముడు వచ్చాడు. కానీ ఆయన మౌనంగా విషయాలను పట్టించుకోనట్లు కనిపించాడు. సాయంత్రం భోజనం సమయంలో కూడా లక్ష్మణుడు అడిగిన వాటికి మాతా శ్రీరాముడు క్లుప్తంగానే బదులిచ్చారు. చివరికి లక్ష్మణుడు ఆగలేక, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడటం లేదేమిటి? ఈవేళ మీ ఇద్దరికి ఏమైంది? దానిని దయచేసి నాకు చెప్పండి అని అడుగుతున్నాడనమాట లక్ష్మణుడు రాముడిని సీతని కూడా. మరి శ్రీరాముడు ముందుగా, లక్ష్మణ, నన్ను మన్నించు. ఈరోజు జరిగిన ఒక సంఘటన నన్ను చికాకు పరిచింది. ఉదయం పల్లె నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నదిలో తేలుతున్న ఒక యువకుని శరీరము నేను చూశాను. దాని ముఖము బోర్లా పడి ఉంది. యోగు దుస్తులు ధరించి ఉన్నాడు. సరే, దహన సంస్కారాలు జరిపిద్దామని బయటికి లాగి అతనికి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారేమోనని కనుక్కోవటానికి వెళ్ళాను. అతని శిష్యులలో ఇద్దరిని నేను కలుసుకున్నాను. అడవికి వెళ్ళేటప్పుడు ఒక అతన్ని చూశాను. అతను మరణించున్నాడు. సరే, పోనీ దహన సంస్కారాలను చేద్దామని చూశాను. మరి అక్కడ అతని దగ్గర ఉన్న శిష్యులు నన్ను కలిశారు. అతని దహన సంస్కారాలు చెయ్యటానికి కూడా నిరాకరించేటంతగా అతను ఏం తప్పు చేశాడు అని అనుకున్నాను నేను అని వీళ్ళకి చెప్తున్నాడు అనమాట. అతను ఏం తప్పు చేశాడని కూడా లక్ష్మణుడు అడిగాడు. అప్పుడు హఠాత్తుగా మాత చెప్పిందట, అది అతనే, ఆమె భర్తే, అక్కడ అడవిలో కలిసింది కదా చంద్రిక భర్తే అతను, ఇతనే అయి ఉంటాడు అని చెప్పిందనమాట రాముడికి. మరి లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆమె వైపు తిరిగి, అంతవరకు మౌనంగా ఉన్న మాత అతను గొప్ప గౌరవాధారాలు కలిగిన యువ గురువు, కానీ ఒక అందమైన శక్తివంతమైన రాక్షసి వ్యామోహంలో పడి భార్యను తరిమివేశాడు. ఆమెను వ్యధ అవమానాలకు గురి చేశాడు. అన్నింటినీ వదిలి ఆ రాక్షసితో పారిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసి అతన్ని వదిలివేసింది. ఇప్పుడు పాపము అతని భార్యకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదు అని ఇక్కడ సీతామాత ఈ చంద్రిక గురించి చెప్తుందనమాట. మరి ఈ కథ నీకు ఎలా తెలుసు అని రాముడు అడుగుతున్నాడు సీతామాతని. ఎలా అంటే, ఈరోజు నేను అతని భార్యతో ఉన్నాను అనుకుంటూ ఆ జరిగిన సంఘటనలో అనుభవాలన్నీ కూడా వాళ్ళిద్దరికీ చెప్పిందనమాట. మరి తన భర్త మరణం గురించి తెలిస్తే చంద్రిక విచారిస్తుంది. నేను రేపు వెళ్ళి ఆమెకి ఈ వార్త చెబుతాను అని అనగానే శ్రీరాముడు ఆలోచనలు పెట్టి, నేను కూడా నీతో వస్తాను. ఆశ్రమాలలో కల్లోలాలు సృష్టిస్తున్న ఈ స్త్రీ సాధారణ స్త్రీ అయ్యి ఉండకపోవచ్చు అని నేను భయపడుతున్నాను. ఆమెకు మాయా విద్యలు వచ్చి ఉంటాయి. ఆమె ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుందో మనం కనుక్కోవాలి. నేను ఆమె కోసం వెతుకుతాను అని లక్ష్మణుడు అంటున్నాడు అనమాట. రాముడు అంటున్నాడు, ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది, అసలు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తుందంటే ఆవిడని నేను కనుక్కుంటానంటే. కానీ మాత చంద్రిక వద్దకు వెళ్ళలేకపోయింది. మరునాటి ఉదయమే ఒక గ్రామస్తుడు వచ్చి, రాత్రి ఒక పక్క గ్రామంలో ఘోర కలి జరిగిందని, గ్రామస్తులు ఎవరూ మిగలలేదని చెప్పాడు. తమ గ్రామస్తులు దగ్గరలో ఉన్న సురక్షిత ప్రదేశానికి, ఒక ఆశ్రమ సమీపానికి తరలిపోవటానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పాడు. అంత దారుణానికి వడికట్టిన వారెవరో తెలుసుకోవటం కోసము శ్రీరాముడు లక్ష్మణుడు సిద్ధమై వెళుతూ మాతను ఆ కుటీరంలోనే ఉండమని చెప్పారు. ఒక అతను వచ్చాడనమాట. ఇక్కడికి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే ఒక అతను వచ్చి, ఆ రాత్రి గ్రామంలోని చాలా ఘోరమైన కలి జరిగింది, అందుకే గ్రామస్తులందరూ ఊరు వదిలి పారిపోతున్నారు అంటే, అయితే ఏం జరిగిందో చూద్దామని రాముడు లక్ష్మణుడు వెళ్ళి సీతామాతను ఇక్కడే ఉండమన్నారట. మాత అసహనంగా ఉంది. చంద్రిక వద్దకు వెళ్ళాలంటే దట్టమైన అడవిలో చాలా దూరం నడవాలి కనుక తను వెళ్ళడం కుదరదు. కానీ చంద్రికకు తన భర్త మరణం గురించి తెలుసో లేదో తెలుసుకోవాలి. ఆమెతో సమాచారం నేర్పే ఏ మార్గము లేక ఆమె ధ్యానంలో కూర్చుంది. ఋషి లోపాముద్ర నుంచి తాను నేర్చుకున్న మంత్రాలలో ఒక దానిని పఠించి తన శరీరాన్ని వదిలినట్లు భావించింది. ఆ తరువాత ఆమె తాను నిన్న కలిసిన స్త్రీ పక్కన కూర్చుంది.
కానీ మాత సూక్ష్మ శరీరముతో కాంతి రూపంలో ఉండటం వలన ఆ భౌతిక నేత్రాలకు కనబడకపోవటంతో చంద్రిక ఆమెను చూడలేదు. ఒక యువకుడు ఆమె భర్త యొక్క పూర్వ విద్యార్థి ఆమెతో ఆమె భర్త మరణానికి దారితీసిన సంఘటనల గురించి వివరిస్తున్నాడు. ఆ విషాద వార్త విన్న ఆమె ఏడుస్తుంటే అతను వెళ్ళిపోయిన తరువాత చంద్రికను ఓదార్చాలి అని అనిపించి మాత ఆమెను చేరే ప్రయత్నం చేసింది. కానీ ఆమె మాట్లాడలేదు. కానీ చంద్రిక వినలేదు. పార్వతీదేవి విగ్రహం నుంచి పార్వతీదేవి ప్రత్యక్షం అవటము మాత చూసింది. అంటే మాత ధ్యాన స్థితిలోనే కూర్చొని అక్కడ ఆశ్రమంలోనే సూక్ష్మ శరీర యానంతో ఆ చంద్రిక దగ్గరికి వెళ్ళి, మరి అప్పటికే ఒక అతను నీ భర్త మరణించాడు అన్న విషయం చెప్తున్నాడంట చంద్రికకి. అప్పుడు తను బాధపడుతుంది. అప్పుడు అతను వెళ్ళిపోయిన తర్వాత నేను చంద్రికను ఓదార్చాలి. అప్పుడు అలాగే అక్కడ పార్వతీదేవి కూడా ప్రత్యక్షం అవటం మాత చూసిందట. మరి చంద్రిక నుదుటిపై తట్టుతూ ఆమె బిడ్డ అని పిలిచింది. లేచి చూడు, నిన్ను ఓదార్చడానికి సీతాదేవి వచ్చింది. ఆమె చెప్పేది విను, అంతా సరి అవుతుంది అని చెప్పి ఆ విగ్రహంలోకి అదృశ్యమైపోయిందట. పార్వతీదేవి చెప్తుందట, నిన్ను ఓదార్చడానికి సీతామాత వచ్చింది, ఆవిడేం చెప్తుందో విను అని చెప్పి విగ్రహంలోకి వెళ్ళిపోయిందట. చుట్టూ చూస్తే ఆ కరుణతో మాట్లాడుతున్న మాతను ఇప్పుడు చూడగలిగింది చంద్రిక. స్వయంగా రాముడే అతని అంత్యక్రియలు చేశాడు. నీ భర్త చేసిన పనులే అతని అకాల మరణానికి దారి తీశాయి. నువ్వు అతని పట్ల నీ బంధాన్ని వదులుకో, గతాన్ని విడిచిపెట్టు చంద్రిక. నువ్వు ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. నువ్వు ఓర్పుతో ఉంటే విజయాన్ని సాధిస్తావు అని సీతామాత అమ్మాయికి చెప్తుందనమాట. మరి నా దగ్గర జీవించే శక్తి కానీ జీవించాలన్న కోరిక కానీ లేవు మాత అని ఆ అమ్మాయి అంటుంది. మరి అప్పుడు నేను నాలో నుంచి కొంత ఇస్తాను అని మాత అన్నదట. మాత అంటే మాత ఆధ్యాత్మిక శరీరాన్ని చుట్టి ఉన్న ప్రకాశవంతమైన కాంతి విస్తరించి చంద్రికను కూడా చుట్టుముట్టింది. నీకు రక్షణ వలయం ఏర్పడింది. నీ సాధనను కొనసాగించు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రతిఫలాలను నువ్వు పొందగలవు అని ఆ మాత యొక్క ప్రకాశవంతమైన కాంతిని ఆ చంద్రిక చుట్టూ ఏర్పాటు చేసి, ఇంకా నువ్వు అద్భుతంగా ఆధ్యాత్మిక ఫలితాలను నువ్వు పొందుతావు. మరి ఇంత జరిగినా నేను ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను అని అంటుందట అమ్మాయి. మళ్ళీ మీరు మెరుగైన పరిస్థితుల్లో కలుసుకుంటారు. కానీ ఇప్పటికి మాత్రం నువ్వు పురోగమించాలంటే ఆ బంధాన్ని వదిలివేయాలి. అతన్ని అంటిపెట్టుకోవటం నిన్ను వెనుకకు లాగుతుంది. నిన్నే కాదు అతన్ని కూడా. రాముడు అతని ఇబ్బందుల నుంచి వేరు చేశాడు. మళ్ళీ అతన్ని వెనుకకు పిలిచి అతుక్కో నీకు అని చెప్తుందనమాట ఈవిడ. రాముడు అతన్ని ఆ ఇబ్బందుల నుంచి వేరు చేశాడు, నువ్వు వదిలేయి అని చెప్పి అతుక్కో నీకు అని చెప్పి ఆ రాక్షసికి శిక్ష లేదా అని అడిగిందంట అమ్మాయి. వెంటనే మాత సమాధానం ఇవ్వలేదు. తరువాత విచారంగా చంద్రిక, తమ తమ చర్యల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆమె శిక్ష నుంచి తప్పించుకోలేదు. ఆమె జీవోత్సవం వంటిది. ఆమె స్వయంగా చావలేదు కనుక మరణము కంటే జీవితాన్ని ఎంచుకుంది. మాతకు తన శరీరంలోని లాగబడినట్లు అనిపించింది. చంద్రికను చివరిసారిగా ప్రేమపూర్వకంగా చూసి ఆమె తనను తన కుటీరంలో ధ్యాన స్థితిలో చూసుకుంది. మాతకు తాను చంద్రికకు చెప్పినవి గుర్తొచ్చినప్పుడు తాను వెనుకకు తీసుకురాబడింది. ఆ మాటలు తన నోటి నుంచి ఎందుకు వచ్చాయో ఆమెకు తెలియలేదు. ఆ స్త్రీ ఎవరో తెలియకుండానే ఆమె విధి ఏ విధంగా ఉంటుందో ఎలా చెప్పింది. అయితే మాత ఆ విషయం గురించి పదే పదే ఆలోచించలేదు. చంద్రిక కోలుకొని పురోభివృద్ధి చెందుతున్న భావన ఆమెను శాంతింపచేసింది. అంటే తనకి తెలియకుండానే శూర్పణఖ గురించి చెప్తుందనమాట. ఆవిడ గురించి ఆవిడ ఎవరి నుంచి కూడా తప్పించుకోలేదు, శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పింది అనమాట. చెప్పగానే అసలు ఆవిడ గురించి ఈవిడ ఎలా చెప్తుందో, ఆ స్త్రీ ఎవరో తెలియదు, అసలు ఆ విధి ఎలా ఉంటుందో అని ఎలా చెప్తుంది మాత అని అనుకొని ఇంకా ఆ విషయాన్ని వదిలేసింది. అప్పుడు ఆ అమ్మాయి కొద్దిగా కోలుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది ఆ అమ్మాయి జీవితం ఇప్పుడనే అనుకుంటుంది మనసులో. అలా అనుకొని ఈవిడ కొద్దిగా రిలాక్స్ అయింది. మరి ఆ రోజంతా గడిచిన శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదు. ఇంట్లో నీరు ఎక్కువ లేదు. సాయంత్రము భోజనము సిద్ధము చెయ్యాలంటే ఆమె నదికి వెళ్ళాలి, నీరు తేవాలి. మరి అటు ఇటు చూసుకుంటూ మాత గోదావరి వద్దకు నీరు తేవడానికి వెళ్ళింది.
కుండ నింపుకున్న వెంటనే గోదావరి హెచ్చరిక, మాత అపాయము పొంచి ఉంది జాగ్రత్త అని వినిపించిందంట సీతామాతకు. ఆమె వెనుతిరిగి కుటీరం వైపు నడుస్తుండగా ఒక మధుర పరిమళము ఆమె ముక్కు పుటాలకు సోకింది. అంతటి మది దోచే పరిమళము ఆమె ఎన్నడూ కూడా అక్కడ ఆస్వాదించి ఉండలేదట. ఇవి నా కుమార్తె గోదావరి నాకు పంపిస్తున్న కొత్త పూలు అయి ఉండవచ్చు అని అనుకునే లోపలే ఆ రాక్షసి తన భర్తను మోహంలో ముంచెత్తిన రాక్షసిని పరిమళం వెన్నంటూ ఉంటుంది అన్న చంద్రిక మాటలు వెంటనే గుర్తొచ్చాయంట సీతామాతకి. ఆమె దగ్గరలోనే ఉండి ఉంటుంది అనుకుంటూ గబగబా అడుగులు వేసి ఆమె ఇప్పుడు ఏ హాని చెయ్యబోతుంది అనుకుంటూ ఉండగా అక్కడికి లక్ష్మణుడు గుర్తుకు వచ్చాడు. అతను అలసిపోయాడు. శరీరము నిద్రలేమితో నలిగిపోతుంది. అతన్ని తేలికగా లొంగ తీసుకుందేమో. ఈ రాత్రి కషాయం ఘాటుగా ఇచ్చి అతనికి నిద్ర వచ్చేటట్లు చేయాలి. నేను రాముడు రాత్రికి కాపలా కాయాలి అని అనుకున్నదంట సీతామాత. మరి శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయింది. అడవిని అతలాకుతలము చేస్తున్న రాక్షసి మోకలను కనుగొన్నారు. యుద్ధము జరిగింది. శ్రీరాముడు స్వల్ప గాయాలతోనే బయటపడినప్పటికీ లక్ష్మణుని భుజానికి పెద్ద గాయమైంది. మాత వెంటనే దానికి కట్టుకట్టి వారికి భోజనం పెట్టి ఆ హడావిడిలోనే దగ్గరలోనే రాక్షసి వచ్చిన సూచనలను వారికి చెప్పడం, ఇక్కడికి ఇలా వచ్చిందన్న విషయం చెప్పలేదన్నమాట, మర్చిపోయింది. తర్వాత కొన్ని రోజులు ఒత్తిడితో అక్కడ గాలి స్తంభించింది. దీనితో ఆమె ఆ పరిమళం విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయింది. మొదట్లో అది చాలా ఆకర్షించిన ఇప్పుడు అది వికర్షిస్తుంది. ఆమె ఆ పరిమళాన్ని వదులుచుకోవడానికి వంటశాలలోకి తన ఇష్టమైన పువ్వులు తేవడము, వంటలో మధుర పరిమళాలు ఉపయోగించడం వంటివి చేసిన ఏది కూడా దానిని ఆ వాసన అన్నది పోగొట్టలేకపోతుందట, ఆ శూర్పణఖ తాలూకా పరిమళం. మరి మీరు నన్ను క్షమించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికి తల్లికి పిల్లకి కథ చెప్తుంది కదా సోమ. ఏమంటుందంటే, మీరు నన్ను క్షమించాలి. సోమ వణుకుతున్న స్వరముతో అంది. తరువాత రాబోయే సంఘటనలు చెప్పటము నాకు ఎంతో కష్టము. వాటిలో నేనేమీ చేయలేక నిస్సహాయంగా ఉండటము నాకెంతో బాధను కలిగించే విషయము. నా మాతకు నా అవసరం ఎంతో ఉన్న సందర్భంలో నేను ఆమెకు సేవ చేయలేకపోయాను అని ఆ జరిగిపోయిన కథని ఇప్పుడు తలుచుకొని చాలా బాధపడుతుందన్నమాట. సోమ తన చేతుల్లో ముఖం దాచుకొని తల పట్టుకొని, అది నాకు ఎంతో వేదన కలిగించే విషయము. ఆమె కష్టాలు భరించే సమయంలో నేను అక్కడ ఉండలేకపోయాను అని చుట్టూ చూశాను. అక్కడ మేము మాత్రమే లేము. సోమ చెప్పేది మేము వింటుండగా అనేక మంది మనుషులు అక్కడ చేరి వారిలో ఒకరు, అంతగా వివస్వతం పొందక సోమ అన్నారట. ఆవిడ ఇప్పటికీ కూడా ఫీల్ అవుతుందన్నమాట. నేను సీతామాత తాలూకా కష్టాలు పడేటప్పుడు నేను అక్కడ ఉండలేకపోయాను. తరువాత వాళ్ళు మా వైపు తిరిగి తాను చెప్తున్న కథలో ఈ భాగానికి వచ్చేసరికి ఆమె ఎప్పుడూ ఇలాగే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆమెకు విశ్రాంతినిచ్చి బలము చేకూర్చుకొనియటము వాళ్ళు అంటున్నారనమాట. అక్కడున్న ఋషులందరూ కూడా ఎప్పుడూ కథ చెప్పినా ఈ సిచ్యుయేషన్ వచ్చేటప్పుడు ఆవిడ ఎప్పుడు ఇలాగే బాధపడుతుంది, ఆవిడికి మనం కొద్దిగా రెస్ట్ని ఇద్దాము అని వాళ్ళందరూ, ఆ ఋషులందరూ ఇక్కడ అనసూయ వాళ్ళ అమ్మకి చెప్పారు. మీరు విశ్రాంతి తీసుకోండి, మేము సెలవు తీసుకుంటాము మా అమ్మ కల్పించుకొని అని. సోమ తన తల పట్టుకొని, కొన్ని నిమిషాలు ఆగండి, నేను కొనసాగిస్తాను అని. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల చల్లటి గాలి వీస్తున్న కుటీరాన్ని వదిలి వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడలేదు. సోమ మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎదురు చూస్తున్నారట ఆవిడ ఇంకా ఏం చెప్తుందని. మళ్ళీ ఆమె బయటకు వచ్చి కథ కొనసాగించడానికి మళ్ళీ ఆ ధ్యాన స్థితిలోనే అలా కూర్చొని ఉండిపోయిందట సోమ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్. అండ్ అందరికీ నమస్కారము. ప్రకృతి త్రిపులేట్ ఛానల్కి స్వాగతం. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ, మరి అలాగే సీతారాములు, ఈ బుక్లో ఉన్న గురువులందరి చైతన్యంతో, గురుమండలి చైతన్యంతో కనెక్ట్ అవుతూ, హనుమాన్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనం సీతాయనం చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో మనము ఇక్కడ సోమ వాళ్ళందరికీ కథ చెప్తుందనమాట. అంటే సీతామాత చంద్రికని అడవిలో చూడటము, చంద్రిక అక్కడ శూర్పణఖ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ యువకులందరినీ కూడా మాయ చేసి వాళ్ళని చంపటము, ఆ అరణ్యాలను ధ్వంసం చేయటము, అదంతా చూసి చంద్రిక సీతామాత దగ్గర
ఆశీర్వాదం పొంది అప్పుడు తను కూడా ఆ కొన్ని మంత్రాలు చంద్రికకు చెప్పి ఆవిడని సేద తీర్చడము, అలాగే చంద్రిక భర్త మరణించడము, తర్వాత ఆవిడని కూడా మళ్ళీ ఓదార్చడానికి సీత చంద్రిక దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తుంది. ఒకరోజు మళ్ళీ ఈ సీతామాత ఉన్న అడవికి మళ్ళీ అదే సువాసన ఒకరోజు వస్తుందన్నమాట. అప్పుడు తనకి గుర్తొస్తుంది. అప్పుడు చంద్రిక చెప్పిన విషయం గుర్తొస్తుంది. ఈ యువకుల్ని వశపరుచుకోవడానికి ఇది సువాసన అని చెప్పి గుర్తు పెట్టుకుంటుంది. కానీ రాముడు లక్ష్మణుడు అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళి వాళ్ళు రావటం లేట్ అవుతుంది. ఆ లేట్ అయ్యే టైంలో వాళ్ళకి ఇక్కడ యుద్ధం జరుగుతుంది అనమాట. అక్కడ రావణాసురుని తాలూకా భటులతో యుద్ధం జరగటం వల్ల లేట్ అయ్యి కొద్దిగా దెబ్బలు తగలడం వల్ల ఆ విషయంలో పడిపోయి సీతామాత ఈ విషయం వాళ్ళకి చెప్పడం మర్చిపోద్ది. అక్కడ ఈ సువాసన వచ్చినట్టు ఆ సంగతి మర్చిపోయి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత పూర్తిగా ఆ సువాసనలు పోవాలంటే ఏం చేయాలని ఆలోచించుకుంటుంది. అయినా సరే ఆ సువాసన అన్నది పోదన్నమాట. అప్పుడు ఇప్పుడు సోమ వీళ్ళకి చెప్తుంది, సీతామాతకి ఇక్కడి నుంచి నేను చెప్పలేను, నేను అనవసరంగా సీతామాతకి సహాయం చెయ్యలేకపోయాను అని మళ్ళీ తను ఇప్పుడు చెప్పి అనసూయకి వాళ్ళ తల్లిగారికి చెప్తుంది. మళ్ళీ లేదు నేను మళ్ళీ ఇంకా చెప్తాను కదా, మీరందరూ అలాగే కూర్చోండి అని అక్కడున్న ఆ ఋషులందరికీ ఇప్పుడు సీత లంక ప్రయాణము గురించి సోమ చెప్తుందనమాట. కొన్ని రోజుల తరువాత ఒకరోజు సాయంకాలము మళ్ళీ సీత రాత్రి భోజనము తయారు చేస్తూ ఉండగా లక్ష్మణుడు శ్రీరాముని ఈవేళ సాయంకాలం చుట్టుప్రక్కల నుంచి వచ్చిన అద్భుత పరిమళాన్ని గమనించారా అని అడగటము విన్నాదట. శ్రీరాముడు తల పంకించి అడుగుతుందనమాట. మనకి ఇక్కడ భోజనం తయారు చేస్తున్నప్పుడు ఒక పరిమళం వస్తుంది, అది ఎవరైనా గమనించారంటే శ్రీరాముడు తల ఊపి రాముడు అటువంటిది ఏమీ లేదు, నేను గమనించలేదు అని అంటే లక్ష్మణుడు మళ్ళీ దీర్ఘం తీస్తూ ఈ మధుర పరిమళాన్ని నాకు తెలియని ఏ పుష్పం వెలువరిస్తుందో మాత తన చేతిలోని కొండను దాదాపు కింద పడేసినంత పని చేసింది. ఎందుకంటే తనకి చంద్రిక చెప్పింది కదా ఆ సువాసన గురించి, మాతకు తెలుసు. తన చేతిలో కొండ కింద పడిపోయిందంట, పడిపోయింది. దానికి కారణం ఇప్పుడు ఆ పరిమళము తన కుటీరము చుట్టూ తమ ప్రాంతంలోనే ఉందని గుర్తించటమే. సీతామాతకి తెలిసిపోయింది ఇప్పుడు ఆ పరిమళం ఇక్కడే ఉంది. జవాబు ఇచ్చే సమయం కూడా లేకముందే ఒక స్త్రీ స్వరం ఆమెకు వినబడింది. ఒక స్త్రీ తమ తోటలోకి ప్రవేశించి తనను తాను నేను మాయను, ఒక గొప్ప ఋషి, ఈ ప్రాంతంలో ప్రాచుర్యం లేని ఋషి కుమార్తెను, మా తండ్రి నేను ఆశ్రమాలను సందర్శిస్తున్నాము, వారు ఇద్దరు ఋషులు ఒంటరిగా నివసిస్తున్నారని చెప్పగా విని మీకు నేను స్వయముగా వండిన ఆహారం తీసుకువచ్చాను అని పరిచయం చేసుకోవటం విన్నాదట. సీతామాతకి అంతా ఇప్పుడు అర్థమైపోయిందనమాట. అక్కడికి శూర్పణఖ వచ్చి నేను ఇక్కడ ఋషి కుమార్తెను, నేను నా తండ్రి ఇక్కడ ఆశ్రమాలను సందర్శించడానికి వచ్చాము, అలాగే ఆహారం కూడా తీసుకొచ్చాను అని. అప్పుడు లక్ష్మణుడు ఆమెను రమ్మన్నాడంట లోపలికి. తను ఆహారం సిద్ధము చేయబడిందని, ఆమె కూడా వచ్చి తమతో భోజనం చేయవచ్చని, అంటే వాళ్ళు ఆవిడ అంటే శూర్పణఖను కూడా వీళ్ళతో ఆవిడ తీసుకొచ్చిన భోజనం చేయమని కూర్చోమన్నాడట. మాత వంట ప్రాంతము నుంచి తొంగి చూసి ఒక అందమైన యువతని చూసి ఆమె వెనుకే తనను వెన్నాడే ఆ మధుర పరిమళం వస్తుందని గ్రహించి ఎంత దూరం నుంచి కూడా ఆ స్త్రీ నుంచి వెలువడుతున్న అయస్కాంతతను అనుభూతి చెందగానే ఆమెకు వెంటనే ఆ చంద్రిక చెప్పిన రాక్షసి ఈమె అని గ్రహించి లక్ష్మణుడు ఆమె అందించిన ఆహారపు పాత్రను స్వీకరించటం చూసిన వెంటనే లక్ష్మణుడు అందుకున్నాడు అనమాట. శూర్పణఖ తయారు చేసిన ఆహారాన్ని లక్ష్మణుడు అందుకోగానే మాత వెంటనే గ్రహించి గబగబా బయటకు వచ్చి అతని నుంచి ఆ పాత్రను తీసుకొని ఆమె వైపు కోపంగా చూస్తుంది. ఆల్రెడీ శూర్పణఖకు తెలిసిపోయింది. కోపంగా చూసి వెక్కిరింపు స్వరంతో మీతో ఒక సేవకురాలు ఉందని నాకు తెలియదు, ఇక్కడ ఇద్దరు ఋషియోధులు ఉన్నారని మాత్రమే విన్నాను, ఎవరు ఆ సేవకురాలు గురించి చెప్పలేదు అని మళ్ళీ చెప్తుందట. ఆ మాయ అంటే శూర్పణఖ అనమాట. మీతో ఒక సేవకురాలు కూడా ఉందని నాకు తెలియదు అని. శ్రీరాముడు నిటారుగా అయ్యి శాంతస్వరముతో బదులు చెప్పాడు, నిన్ను నా భార్య సీతకు పరిచయం చేస్తాను, సీతకు ఏ అభ్యంతరము లేకపోతే నువ్వు మాతో కలవవచ్చు,
మాత తన అంగీకారాన్ని తెలియచేసి వంటశాలలోకి వెళ్ళి ఆమె హృదయం తల్లడిల్లింది. ఏం చేయాలో సీతామాతకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చింది, ఆహారం తెచ్చింది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ స్త్రీ ఏ ఇబ్బందిని సృష్టించబోతుంది? లక్ష్మణుడు ఆమె వెనక వెళితే ఏమవుతుంది? లేకపోతే తన భర్త ఏ విధంగా జరగదు అని అనుకుంది. మరి అప్పుడు మాట్లాడుకున్నారు కదా! సీతామాతకి ఏం చేయాలో అర్థమక, మరి నీ భర్త మనసుని ఆ రాక్షసి మారిస్తే నువ్వేం చేస్తావు అని అప్పుడు అడిగింది కదా చంద్రిక. అడిగినప్పుడు ఆ సమాధానం గుర్తుకు తెచ్చుకుందట. అప్పుడు చంద్రిక అడిగిన దానికి ఇప్పుడు తనకి ఏం సమాధానం చెప్పిన మాత ఆ ఆలోచన వెంటనే తుడిచివేసి, ఆ విధంగా ఎప్పటికీ జరగదు, తనకు తానే ధృవీకరించుకొని, ఈ స్త్రీ వల్ల తాము ఇబ్బందులకు గురి అవుతాము అనుకోవటానికి ఆమె వద్ద ఏ కారణము లేదు. కానీ ఆమె తెచ్చిన ఆహారం నేనేం చెయ్యాలి? అప్పటికే సాయంత్రం భోజనం సిద్ధమైంది. కావాలని ఆమె ఆహారాన్ని వెనుక ఉన్న ఒక చెట్టు దగ్గర పారవేసి దాన్ని కడిగి తాను వండిన ఆహారంతో నింపింది. అతకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. తను కూడా ఆహారం తయారు చేసింది. వెంటనే ఆ మాయ అంటే ఆ శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని వంపి శుభ్రంగా తను కడిగేసి ఆ గిన్నెని కడిగి తను వండిన దాన్ని ఆ పాత్రలో వేసి, అప్పటికే చీకటి పడిపోయి పొయ్యి మీద మంట వెలగపోవటం వల్ల ఆ స్త్రీ సీత తన పాత్రలోని ఆహారాన్ని మార్చడం చూడలేదు. ఆ మాయ మార్చడం చూడలేదు. మాత వారందరూ కూర్చున్న చోటికి వచ్చి పాత్ర నుంచి ఆహారాన్ని తీసి అందరికీ వడ్డిస్తుందట సీతామాత. లక్ష్మణుడు శ్రీరాముడు ఆకలిగా అది అంతా తిని రుచికరమైన భోజనం అందించినందుకు ఆ స్త్రీకి కృతజ్ఞతలు చెప్పారట. మరి మళ్ళీ రెండవసారి మూడవసారి పెట్టించుకొని పాత్రలోని ఆహారం అంతా కూడా పూర్తి చేశారట. మాత గాని మాయ గాని ఆహారము అంటుకోలేదు. మాత వాళ్ళతో మాట్లాడుతూనే వారిని గమనించసాగింది. ఇదంతా గమనిస్తుంది సీతామాత. గమనించసాగి ముందుగా ఆమె శ్రీరాముడికి దగ్గరగా జరిగి, కానీ శ్రీరాముడు లేచి మాత పక్కన కూర్చోవడంతో ఆమె లక్ష్మణుడి వైపు జరిగింది. ఏ ఆపదలో పసిగట్టకుండా అతను ఆమె సంభాషణకు బదులు ఇవ్వసాగాడు. చివరికి ఆ సంభాషణతో అతను అలసిపోయి, ఇది వీడ్కోలు తీసుకునే సమయము అన్నాడు. మాయ లక్ష్మణుడి వైపు శ్రీరాముడి వైపు చూసి, ఆమె వారు తెచ్చిన ఆహారం అంతా తిన్నారు, కానీ ఏ ప్రభావం లేదు. అకస్మాత్తుగా ఆమె తాను చూసి నవ్వుతున్న మాత వైపు తిరిగి, నేను తీసుకువచ్చిన ఆహారాన్ని నువ్వు మార్చివేశావు అవునా అని అంటే, సీతామాతకి తెలిసిపోయి ఆహారం మార్చింది కదా, వీళ్ళెంత తింటున్నారు, వాళ్ళకి ఏమీ అవ్వలేదని గమనించి సీతామాతను అడిగిందట. నేను తీసుకొచ్చిన ఆహారాన్ని నువ్వు మార్చివేశావు అని అడిగితే, అవును అని బిగ్గరగా, ఇదేనా మీకు ఆహారం తీసుకువచ్చిన అతిథి పట్ల ప్రవర్తించే విధానము అని మళ్ళీ తిరిగి ఆ ఆ మాయే అడుగుతుందట. మాత స్థిరమైన స్వరముతో, నిజంగా నువ్వెవరు, ఎందుకు వచ్చావు? మాత ఈ విధంగా మాట్లాడగానే ఆశ్రమంలో ఇక్కట్లకు కారణభూతమైన స్త్రీ ఈమెనని వెంటనే శ్రీరాముడు గ్రహించి, ఆ యువ ఋషి మరణానికి చంద్రిక విచారానికి బాధ్యురాలు ఈమె అని గ్రహించి, ఇక్కడ ఈ అడవిలో మీకేం కావాలి అని సీతామాత అడిగిందట. మేము నీతో మోసగించబడటం లేదా, నీ మాయలో మేము పడము అని అప్పుడు వాళ్ళకి తెలిసిపోయిందనమాట, రాముడికి లక్ష్మణుడికి సీతామాతకిని. కోపంతో ఆ స్త్రీ ముఖం ఎర్రబడి ఆ క్షణంలో మాత ఆమె నిజ రూపాన్ని చూసి శూర్పణఖ అని అరిచిందట. ఆమె ఎప్పుడూ రావణుని సోదరిని చూడలేదు, కానీ అంతరావ బోధలో ఈ స్త్రీ ఆమెనని తెలిసిపోయింది సీతామాతకి. ఓ పల్లెటూరి పిల్ల, నువ్వు నన్ను అవమానిస్తావా? నీ సంగతి చూస్తాను అంటూ ఆమె మాత వైపు తిరిగి ఆమె మెడను 2 చేతులతోనూ పట్టుకోగా మాతకు ఊపిరి ఆడటం కష్టమైంది. శ్రీరాముడు మాతను చేరడానికి ప్రయత్నించేలోపు లక్ష్మణుడు తన కత్తి తీసి ఆ స్త్రీ వైపు విసిరాడట. మాతను గట్టిగా పట్టుకుంటే ఊపిరాడకపోవడం లక్ష్మణుడు కత్తి తీసి విసిరాడట. అది ఆమె ముఖానికి తగిలి ముక్కును కోస్తూ వెళ్ళింది. ఆమె ముఖం నుంచి రక్తము కారింది. ఆ ముక్కు నుంచి రక్తము కారుతుండగా ఆమె వారిని శపిస్తూ జరిగింది ఏమిటో వాళ్ళు పూర్తిగా గ్రహించేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. మరి రక్తంతో తడిసిన తన వేలుని లక్ష్మణుడి వైపు చూపిస్తూ, దీనికి నువ్వు అత్యంత దారుణమైన చావు చేస్తావు అన్న మాటలు గాలిలో ప్రతిధ్వనించాయట. లక్ష్మణుడి వైపు చూసి మరి కత్తి ఇసిరేశాడు కదా, నువ్వు అత్యంత దారుణమైన చావు చేస్తావు అన్న మాటలు గట్టిగా అంటూ వెళ్ళిపోయింది. మరి జరిగిన దానికి వాళ్ళందరూ కూడా ఎంతో ఆందోళన చెంది, ఆ స్త్రీ ఎవరు అని లక్ష్మణుడు కొంత తేరుకున్న తర్వాత రావణుని సోదరి అని సీతామాత చెప్పింది.
శ్రీరాముడు ఆమెను కూర్చోబెట్టి ఆమె మెడకు మర్దన చేసి శూర్పణఖ పట్టుకున్న చోట ఆమె మెడ కమిలిపోవటముతో ఆమె బాధను భరించలేకపోయింది. ఇక ఆమె మళ్ళీ రాదనుకోవద్దు, నాకు భయం వేస్తుంది. చంద్రిక భర్తను నదిలో మీరు చూసిన ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్ళింది ఆమె. ఇంకా ఎంతమందిని ఆమె చంపి ఉంటుందో అని చెప్తుందనమాట. మనం ఊహించలేము. నాకు తెలుసు అని శ్రీరాముడు చెప్పాడనమాట. త్వరలో మనము రావణుని ఎదుర్కొంటాము, అది తథ్యము. అతను తన సోదరుని గాయపరిచిన దానికి బదులు తీర్చకుండా ఉండడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం రావణాసురుని ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. ఆమె రూపురేఖలు మారినందుకు నేను విచారిస్తున్నాను, మాత చెప్పిందట. దానిని నేను ముందే చూశాను. ఆమె కొన్ని రోజులకు ముందు చంద్రిక పక్కన ధ్యానంలో కూర్చొని ఉండటాన్ని, ఆమెను తన భర్త మరణము విషయంలో ఓదార్చుతుండగా ఆమెకు నేను కారణ పరిణామ నియమము, తన భర్తను వంచిన స్త్రీ తన చర్యల ఫలితాలను అనుభవిస్తుంది అని చెప్పటము గుర్తు చేసుకుంది. తరువాత లక్ష్మణుడి వైపు చూస్తూ, అది నిజమైనట్లయితే ఇప్పుడు మనము చేసినది కూడా దాని ఫలాలను తెస్తుంది. మాత కళ్ళు నీళ్లతో నిండి లక్ష్మణుడికి ఎన్నడూ ఏమీ కాకూడదని అనుకుంది. తనను రక్షించటము కోసమే అతను ఆ పని చేశాడు. మరి సీతామాతను రక్షించడానికే కదా లక్ష్మణుడు కత్తి విసిరాడు. అందుకే లక్ష్మణుడికి ఏ పని ఏమీ జరగకూడదు, నన్ను రక్షించడం కోసమే కదా అతను అలా విసిరాడు. మరి దానికి బాధ్యుడును నేనే అన్నాడు లక్ష్మణుడు. ఆమెను గాయపరిచిన కత్తి విసిరింది నేనే. నిన్ను రక్షించే బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తాను. దానికి ఏ మూల్యమైనా సరే వచ్చినా సరే అని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారనమాట. ఇదంతటికీ కారణము నేనే అంటాడు లక్ష్మణుడు. మరి నన్ను రక్షించడానికి కదా నువ్వు చేశావు, దానికి మూల్యాన్ని చెల్లించవలసింది నేనే అంటాది సీతామాత. ఇద్దరినీ కూడా శ్రీరాముడు శాంతపరిచి, ఈ సంఘటన వల్ల ఏ పర్యవసానం వచ్చినా దానిని మనం అందరమే స్వీకరిద్దాము. నిన్ను రక్షించడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు సీత. లక్ష్మణుడు తాను చేయవలసింది చేశాడు. ఆ రోజు చంద్రికతో ఉండగా నువ్వు చూసింది శూర్పణఖ చర్యల ఫలితాలే. ఆ వ్యక్తి చావు తన చర్యల పర్యవసానమే. ఆయుధము లేని స్త్రీకి హాని చేయడము ఎంతో పెద్ద తప్పు. ఒక రాక్షసి అయినప్పటికీ, ఎన్నో క్రూర చర్యలు చేసినప్పటికీ ఆమెను రాక్షసుల కళ్ళ ముందే శిక్షించాలి. ఇప్పుడు మనము చేసిన దానికి మూల్యం చెల్లించాలి అన్నాడు రాముడు. అంటే ఆవిడ చేతిలో ఆయుధం లేదు, మరి మనం అక్కడ కత్తి విసిరాము, మరి దానికి ఏదైనా మూల్యం మనం కూడా చెల్లించవలసి ఉంటుంది అని రాముడు చెప్తున్నాడట. రామ, ఆమె ఆయుధాలు లేకుండా లేదు అన్నదట సీతామాత. ఆమె వంచన సామర్థ్యత ఆమె ఆయుధాలు. ఇది ఒక యుద్ధము మాత్రమే. శ్రీరాముడు తల ఊపి, ఇప్పుడు మన ముందు ఉన్నదానిని మనం ఎదుర్కోవలసిందే. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రావణాసురుడు వస్తాడు. ఏం జరిగినా మనం సిద్ధంగా ఉండాలి. దానికి లక్ష్మణుడు ఇబ్బంది పడినట్లు కనిపించాడు. శ్రీరాముడు అతను ఓదార్చుతున్నట్లుగా, నువ్వు చేయవలసింది నువ్వు చేసావు లక్ష్మణ. నువ్వు కల్పించుకోకపోతే సీత తీవ్రంగా గాయపడేది, లేదా ఆమె పరిస్థితి వికటించేది. అది అంతా వేగంగా జరిగింది. లక్ష్మణ, నువ్వు గాని నేను గాని సిద్ధంగా లేము. కేవలం సీత మాత్రమే ఆ స్త్రీ నుంచి వచ్చే అపాయాన్ని పసిగట్టి ఆమె స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని మార్చింది. నేను ఆ ఆహారం రుచి చూసిన వెంటనే అది సీత వండిందని గ్రహించాను. మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తులు మన మధ్యకే ప్రవేశించాయి, అవి మనతోనే ఉన్నాయి అని ఇంకా ఎరుకుపరుస్తున్నాడు అనమాట. రాముడు చెప్తున్నాడు, మనం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రతికూల శక్తులన్నీ మన మధ్యనే ఉన్నాయి. ఆ మరునాటి ఉదయము మాత ఉదయపు భోజనము తయారు చేయటానికి వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఆమె శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని పారబోసిన చోట 3 పక్షులు చనిపోయి ఉండటము చూసింది. మరునాటి ఉదయం ఆ శూర్పణఖ ఏదైతే ఆహారం తెచ్చిందో ఆ ఆహారము తిన్న పక్షులు చనిపోయి అన్నట్టు 3 పక్షులు. అప్పుడు సీతామాత వాటిని చేతిలోకి తీసుకొని, నన్ను క్షమించండి, మరి నేను ఆ విషపూరిత ఆహారాన్ని మీకు అందుబాటులో వేసి నేను ఉండకూడదు. మరి ఆమె ఆ మరణించిన పక్షుల దగ్గర విచారంగా కూర్చొని ఉండటము రాముడు చూశాడట. మనము ఆ ఆహారం తిన్నట్లయితే మన పరిస్థితి అంతే. మరి నేను ఇక్కడ పక్షులు తిరిగే చోట తినే చోట దాన్ని పోసి ఉండకూడదు.
అని సీతమాత పాపం తను ఎప్పుడు కూడా మరి పక్షులతో మమేకమై ఉంటది కదా! అక్కడ వంపినందుకు ఆవిడ చాలా ఫీల్ అవుతుంటే రాముడు ఉపశమనం కోసం ఆమె చుట్టూ చేయి వేసి "విచారపడకు. సమయం లేదు సీత. ఇదంతా ముగిసేలోపే ఎంతోమంది మరణిస్తారు. కొన్ని రోజుల తరువాత వారు నిప్పు చుట్టూ కూర్చొని సాయంత్రం భోజనం చేస్తూ రావణుడు త్వరలో దాడి చేయటం తథ్యము" అని ఖచ్చితంగా ఇక్కడికి రావణాసురుడు వస్తాడు. మనం ఎదురు చూడకూడదు. ఇక్కడే కూర్చొని ఉండకూడదు. అతను మన మీద దాడి చెయ్యకముందే మనమే అతనిపై దాడి చెయ్యాలి అని అన్నాడంటే లక్ష్మణుడు. లక్ష్మణ, నేను ఇంతకు ముందు చెప్పింది ఇప్పటికీ సత్యమే. సరైన కారణం లేకుండా మనము అతనిపై దాడి చెయ్యకూడదు. మనకు విషము ఇచ్చి చంపటానికి అతను తన సోదరుని పంపాడు. ఈ కారణం చాలదా అన్నాడట లక్ష్మణుడు. ఆమె చర్యల వెనుక అతను ఉన్నాడని మనకెలా తెలుసు? దాని గురించి మన వద్ద రుజువు ఏమైనా ఉందా? ఆమె నుంచి మనము రక్షించుకొని ఆమెను తీవ్రంగా గాయపరిచాము. అది మన చేతులలో లేదు. ఇది మన చోటు కాదు. అతనిపై దాడి చేయడానికి బదులు చెప్పాడు రాముడు. మరి అతను వాళ్ళ చెల్లిని పంపించాడు. మరి మరి దానికి రుజువేంటి అని రాముడు అడుగుతున్నాడు అనమాట. ఇది అసలే మనకు తెలిసిన ప్లేస్ కూడా కాదు దాడి చేయడానికి. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇక్కడే కూర్చొని ఎదురు చూడాలా అని లక్ష్మణుడు కోపంతో అడిగితే, ఏదైనా ఎప్పుడైనా వెంటనే చెయ్యాలని అనుకుంటాడు లక్ష్మణుడు. దూరం ఆలోచించి సమయం కోసం ఎదురు చూస్తాడు రాముడు. మరి గాలిలో ప్రతిధ్వనించినట్లుగానే సీత స్వరం సంభాషణలో ప్రవేశించింది. అది ఎంతో దూరంలో లేదు. వారి మధ్య కూర్చొని మౌనంగా ఆ చర్చని వింటూ ఉండగా ఈ మాటలు ఆమె నోటి నుంచి వచ్చాయి. శ్రీరాముడు ఆమెను చూడటానికి అటువైపు తిరిగారు. అది నీకెలా తెలుసు అడిగాడు లక్ష్మణుడు. సీత తను కూర్చున్న చోటు నుంచి లేచి దూరంగా జరగటంతో వారికి ఆ ముఖములో భావము కనబడలేదు. అది నేను భావిస్తున్నాను. అతని ఉనికి మనల్ని సమీపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్తుంది. ఆవిడకి తెలిసిపోతుందనమాట. ఆ ఉనికి నాకు అనిపిస్తుంది. అతను ఇక్కడే ఉన్నాడు, వస్తున్నాడు అనిపిస్తుంది అని ఆకాశం వైపు చూసి గాలులు తమ దిశను మార్చుకున్నాయి. పక్షుల సమూహాలు ఎటువైపు వెళ్లాలో తెలియక సందిగ్ధానికి గురి అవుతున్నాయి. అడవిలోని చిన్న జంతువులు తమ తోట దగ్గరకు రాకుండా దాక్కుంటున్నాయి. నదులు అసాధారణ వేగముతో ప్రవహిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా భయముతో చుట్టుబడింది. లక్ష్మణ, నువ్వు ఈ సంకేతాలు గ్రహించలేదా? రాబోతున్న సంకేతాలు. మనము దాడి చేయడానికి ఆ కారణము చాలదా అని లక్ష్మణుడంటే, లేదు లక్ష్మణ బదులిచ్చింది సీత. ఇంకా ముఖం అటు తిప్పుకొనే మనము ఎదురు చూడాలి. మన దాడి ధర్మబద్ధమైనదే అనిపించే కారణం వస్తుంది. మనము రావణుని ఒక్కడనే ఎదుర్కోబోవటం లేదు. భూమి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ దానిపై ఉన్న జీవులకు వినాశనము కలిగించడానికి ఆయన కూడబెడుతున్న వ్యతిరేక శక్తులన్నింటినీ మనం ఎదుర్కోబోతున్నాము. ఇక్కడ రావణుడి ఒక్కరనే కాదు, ఈ భూమిపై ఉన్న జీవరాశులన్నిటినీ వాళ్ళు నాశనం చేస్తున్నారు. దాన్ని కూడా మనం ఎదుర్కోగలగాలి. ఆ కూడబెడుతున్న శక్తులన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాలి. వాటిని కూడా బాధపెడుతున్నారు వాళ్ళు. మరి మనం ఒకానొక సరైన కారణం కోసము ఎదురు చూడవలసిందే అని చెప్తుందన్నమాట సీతామాత. అప్పుడు రాముడు అన్నాడు, అవును ఇది కూడా సరైందే అని. మరి మాత మాట్లాడడం పూర్తి అవగానే ఆమె మనసు గుండా ఒక ప్రతిబింబము కనబడింది. ఒక దేవతా చైతన్యము నారాయణుని గొప్పగా ప్రేమించినది. పరాశక్తి భూమి మీద తన ప్రియమైన రాముడితో పాటు జన్మించే నారాయణి స్వయముగా సీతయే. అతని యొక్క స్త్రీ భాగము మరి అతనితో సమానమైనది. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు.